హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీనాస్ కలెక్షన్. ఇవాళ మీ ముందుకు ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్తో వచ్చానండి. మనకి వీటికి బీడ్స్ కావాలి అండ్ గుట్ట పూసలు అన్నీ కావాలండి. $1 కావాలి. ఏదైనా హోల్ ఉన్న డాలర్ తీసుకోండి. 3 హోల్స్ ఉన్నట్టు చూసుకోవాలి. అండ్ ఇలాగా ఫ్లవర్స్ చాలా బాగా మార్కెట్లో దొరికేస్తాయి. ఈజీగా మీకు వేసేసుకోవచ్చు. 5 పింక్ అండ్ గోల్డ్ పూసలు వేసిన తర్వాత ఇలాగా మనం గుట్ట పూసల్ని ఒక 10 ఎక్కించేసుకొని నెక్స్ట్ ఒక గోల్డ్ బీడ్ అనేది వేసేసి మళ్ళీ కూడా ఒక 10 గుట్ట పూసలు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా వేసేసిన తర్వాత ఈ డాలర్కి కింద లైన్ అనేది నేను ఇప్పుడు సెట్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. మీకు చైన్ అనేది మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఒక లాక్స్ ఉంటాయి కదా, ఈ లాక్స్ పెట్టేసి అక్కడ వరకు లాక్ వేసేసారనుకోండి, ఇంకా పూసలు కదలకుండా ఉంటాయి. అక్కడ వరకు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో హోల్కి ఈ లైన్ అనేది వేసేసుకోవాలి. మధ్యలో లైన్కి వేసేసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక బీడ్ వేసేసి లాక్ వేసేసారనుకోండి, ఇంకా అది అక్కడ వరకు కదలకుండా ఉంటుంది అనమాట. ఇలాగ ఒక బీడ్ వేసేసి కొంచెం ఇదిగోండి ఇట్లా పెట్టేసామనుకోండి, ఇంకొక బీడ్ మళ్ళీ వేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లాక్ వేసేసి అక్కడ వరకు దాన్ని లాక్ చేసి పెట్టేసారనుకోండి ఇలాగా, ఇంకా అది అక్కడ వరకు కదలకుండా ఉంటుంది అనమాట. అక్కడ దీన్ని కట్ చేసేసేయండి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ లైన్ అనేది తయారు చేసుకోవాలి. దీనికన్నా చిన్నవిగా ఇటు అటు లైన్స్ అనేవి తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యలో లైన్ తయారైంది, ఇటు అటు చిన్న లైన్స్ మనం తయారు చేసుకోవాలి. చాలా బాగుంటుందండి మనకి ఈ దండ అనేది. ఇదిగోండి సేమ్ ప్రాసెస్లోనే పింక్ బీడ్స్ అవి వేసి ఫస్ట్ లాక్ చేసేసేయండి. ఒక బీడ్ వేసి లాక్ వేసేసేయండి. నెక్స్ట్ పింక్ గోల్డ్ మీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ గోల్డ్ వేస్తున్నాను. మళ్ళీ గుట్టపూసలు వేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక గుట్టపూసలు ఒక 10-15 వేసుకుంటే బాగా దగ్గరగా వస్తుంది అనమాట. ఇలాగ మళ్ళీ ఒక గోల్డ్ ఇది వేసేసి బీడ్ మళ్ళీ గుట్టపూసలు వేసేసి ఇట్లా ఇలా మళ్ళీ గుట్టపూసలు వేసేసి ఇలాగా పింక్ కలర్ ఇదిగోండి సెకండ్ లైన్ తయారైపోయింది. అదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక లైన్ కూడా తయారు చేసేసుకోవాలి. ఇదిగోండి మధ్యలో లైన్ ఇలాగా వేసేసి మళ్ళా మీరు అక్కడ వరకు మళ్ళీ లాక్ చేసేసేయండి. ఇలాగే సేమ్ ప్రాసెస్ లాగే మళ్ళీ ఇటువైపు లైన్ కూడా అలానే తయారు చేసేసుకోండి. మధ్యలో లైన్ కన్నా అటు ఇటు లైన్స్ చిన్నవిగా ఉండాలి. ఇదిగోండి ఇలా 2 వేసినా కూడా బాగుంది, కానీ 3 కూడా వేద్దామని చెప్పి వేశాను. ఎంత బాగుంటుందో అసలు చూసారంటే మీరు మీ చేతులతో మీరు తయారు చేసుకుంటేనే ఒక అందం, మనకు కూడా హ్యాపీనెస్గా ఉంటుంది. కొంచెం మైండ్ కూడా రిలాక్సేషన్ వస్తుంది. కొంచెం మనం మేకింగ్ చేసి వేసుకుంటే కొంచెం రిలాక్స్గా మనకు అంటూ ఒక టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి తయారు చేసుకుంటారని చెప్పి వీడియోస్ అనేది పెడుతున్నానండి. అందరూ వీడియోస్ చూసి కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ కూడా ఉంటుందండి. జ్యువెలరీ అనేది సేల్ చేస్తుంటాము. జ్యువెలరీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లైవ్లో పార్టిసిపేట్ చేయండి. 900 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. ఇలాగా మనం థర్డ్ లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాము. సేమ్ ప్రాసెస్లోని ఇలా చూసారా, ఇలా వేసేసి మనం అలా గోల్డ్ బీడ్ లాస్ట్లో వేసి జస్ట్ లాక్ చేసేసేయాలి. అంతే, చూసారా, అంతే. అలా లాక్ చేసేస్తే ఆ కింద ప్రాసెస్ అంతా అయిపోయినట్టు.
నేను ఒక రాంగ్ చేశాను ఏంటంటే, ఆ లాస్ట్ లైన్స్‌కి అలాగే కంటిన్యూ చేసి డాలర్ లైన్ వేసేసుకోవచ్చు చైన్‌కి. కానీ నేను కట్ చేసేసాను. అందుకోసం మళ్ళీ ఇంకొక లాగ్ బీడేసి థ్రెడ్ అనేది ఎక్కిస్తున్నాను. ఇప్పుడు పైన దండకి బీడ్స్ ఎక్కించుకోవడానికనమాట. మీరేం చేస్తారంటే లాస్ట్ లైన్‌ది అలానే ఉంచేసి కంటిన్యూగా పూసలనేవి వేసేసుకోండి. ఇప్పుడు దండకి వేస్తున్నాను. పింక్ కలరు, గోల్డ్ 2 కలిపి వేస్తున్నాను. ఇక్కడ కూడా మనం గుట్టపూసలు వేసుకుంటే బాగుంటుందనిపించి గుట్టపూసలు కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా గుట్టపూసలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి చైన్ అనేది మీ చేతులతో మీరు మేకింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది మీకు. ఇదిగోండి ఇలా వేసాను చూడండి. ఇదిగోండి మళ్ళీ గుట్టపూసలు వేస్తున్నాను. గుట్టపూసలు వేస్తేనే అసలు లుక్ అనేది అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుంది. చాలామంది మీరు గుట్టపూసలతో ఇన్ని రకాల చైన్స్ మేకింగ్ చేసి పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు. అండ్ నేను ఎక్కువ బీడ్స్ కూడా మన అందరికీ తక్కువ ప్రైస్లో దొరికే బీడ్సే యూస్ చేస్తున్నానండి. అందరూ కాస్ట్లీ బీడ్స్ యూస్ చేయాలన్నా కష్టం కదా. కావాలంటే ఇదే ప్రాసెస్ మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. నేను అందరికీ అవైలబుల్లో ఉండే బీడ్స్ అనేవి నేను యూస్ చేసి చేస్తున్నాను. ఇదే మీరు మంచి బీడ్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. సేమ్ ఇదే ఫస్ట్ ఉన్న లైన్ లాగే సెకండ్ లైన్ కూడా ఇలా చైన్కి తయారు చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. మీరు అందరూ కూడా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా ఓకేనా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొంచెం స్పీడ్ అనేది పెట్టానండి. ప్రాసెస్ చాలా పడుతుంది టైము దీనికి, అందుకని కొంచెం టైం ప్రాసెస్ పట్టింది. ఎంత బాగుంటుందో మీకు ఏ కలర్లో అయినా మీరు చేసుకోవచ్చు. మీకు లేదు టైం లేదు నాకు మీరు చేసిస్తారన్నా కూడా మేము తయారు చేసి ఇస్తామండి. మీకు నచ్చిన మోడలు ఫోటో పెట్టారంటే మేకింగ్ చేసి ఇస్తాం. అండ్ వీడియో తర్వాత లైవ్ కూడా చూస్తూ ఉండండి. జ్యువెలరీ కూడా చాలా మంచి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి మా దగ్గర. 900 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. ఇదిగోండి లాక్ వేసేసి నాట్ వేసేస్తున్నాను. అదే లాక్ వేసి నొక్కేసామంటే అక్కడ అయిపోతుంది. ఇదిగోండి చైన్ అయిపోయింది, తయారైపోయింది. ఎంత బాగుందో చూసారు కదా. ఎంత న్యూ లుక్లో. ఇప్పుడు వరకు అయితే ఎవరు ఈ మోడల్ చూపించుండరు. ప్లీజ్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ మోడల్స్ కోసం వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్